కజ్జికాయలు తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: మైదా, పంచదార, కొబ్బరి తురుము, వేరుశెనగ పలుకులు, కరాచీ నూక, గసగసాలు, నెయ్యి, ఇలాచీ పౌడర్, సాల్ట్. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని పూరీ పిండిలో కలుపుకోవాలన్నమాట, వాటర్ వేసుకొని. నెయ్యి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది మనకి. నెయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని పూరీ పిండిలో కలుపుకోవాలి మనం కలిపేటప్పుడు. మనం వాటర్ చల్లీలే వేస్తున్నాం, వేడి నీళ్ళు వేయక్కర్లేదు. చూడండి అది ఎలా వచ్చిందో. దీన్ని 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని గసగసాలు 1 స్పూన్ అయితే సరిపోద్ది. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. వేగింది. కరాచీ నూక 1 కప్పు. మనం మైదా 1 కప్పు కలుపుకున్నాం కదా, కరాచీ నూక కూడా 1 కప్పు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. వేగింది. ప్లేట్లో తీసుకోవాలి. కొబ్బరి తురుము కూడా 1 కప్పు. ఇది 3-4 నిమిషాలు వేపితే సరిపోద్ది మనకి. వేపేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం, అందుకు 3-4 నిమిషాలు వేపుకుంటే సరిపోద్ది. వేరుశెనగ పలుకులు వేపుకొని పొట్టు తీసి మిక్సీ పెట్టుకోవాలి, నలగలేనట్టు. ఇది కూడా 1 కప్పు. పంచదార 1 కప్పు. ఇలాచీ పౌడర్ 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వేరుశెనగ పలుకులు మాత్రం మిక్సీ పెట్టేటప్పుడు నలిగినట్టు ఉండాలి. అప్పుడు మనం తినేటప్పుడు బాగుంటుంది. నానింది కదా, ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకోవాలి ముందు. బాగా పల్చగా చేసుకోవాలి మనం, పూరీలా బాగా పల్చగా. పేపర్లో రావాలి చేసేటప్పుడు. బాగా పల్చగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు కూడా.
చూడండి ఇంత పలచగా చేయాలి. ఇప్పుడు కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది, దాని మీద పెట్టుకుని గసగసాలు, కరాచీనోక, కొబ్బరి తురుము, పంచదార ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఎక్కువ పెడితే మళ్ళీ మనకి బాగా అంటుకోదు. కావాల్సినంత పెట్టుకోవాలి కజ్జికాయల్లో. వేస్ట్ అంతా తీసేయాలి. చూడండి కజ్జికాయ షేప్ వచ్చింది, ఎంత అందంగా ఉందో. ప్లేట్లో తీసుకోవాలన్నీ. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం కజ్జికాయలని ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ వేడెక్కాలి. ఒకటి నెమ్మదిగా వేసుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాం కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. వేగించేసరి నెమ్మదిగా తిరిగేయాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట కజ్జికాయలు. అప్పుడు తినేటప్పుడు కరకరమంటాయి అన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇంకో 4 నిమిషాలు అయితే మనకి వేగిపోతుంది కజ్జికాయ. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వేగింది. ప్లేట్లో తీసుకోవాలి. కజ్జికాయలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.